ఏమైంది? మా వాడికి మధ్య మధ్యలో రెస్ట్ అవసరం సార్, అందుకే. మీరెవరు? మొహానా టాటూస్ ఏంటి? సార్ ఆగండి. సార్ మీరు గన్ లోపలికి తీసుకెళ్ళకూడదు సార్. నువ్వెవడు చెప్పడానికి? సెక్యూరిటీ గార్డ్ని. నువ్వు ఈ షాప్ కే సెక్యూరిటీవి, నేను ఈ దేశానికే సెక్యూరిటీని. అయ్యుండొచ్చు సార్, కానీ మీరు ఇది లోపలికి తీసుకెళ్ళకూడదు. నాన్ సెన్స్. సార్ ఎవరైనా షాప్ కి డబ్బు సంచి పట్టుకెళ్తారు, మళ్ళా గన్ తీసుకెళ్తే మిగతా కస్టమర్లు పారిపోతారు, సేల్స్ మెన్లు మూర్చిపోతారు. వద్దు సార్, నా మాట వినండి. ఓకే ఓకే, బట్ వన్ కండిషన్. షాప్ లో ఉన్నంతసేపు నా సెక్యూరిటీ బాధ్యత నీది. షూర్, రండి సార్. ఏం టేస్ట్ రా బాబు. రే ఆడున్నాడు రా. పద. ఏంటి అలా చూస్తున్నావు? నచ్చలేదా? తీసుకా. చిచి, వాట్ ఇస్ దిస్ జనరేషన్? అంత మైకం కమ్మేస్తే ఏదైనా లాడ్జింగ్కి వెళ్ళొచ్చు కదా. నువ్వు మేజర్ ఇంటికి ఎందుకు వచ్చావు? మీరెవరు? ఆయనకు బాగా కావాల్సిన వాళ్ళం. చెప్పు. వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి. అయితే మన డౌట్ కరెక్టే. మరి ఆ మెంటల్ మేజర్ ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నారు. నిజం చెప్పు. ఒప్పుకున్నాడు. రేయ్, ఇద్దరం లోపల ఉంటే బయట జనానికి అనుమానం వస్తుంది. మిగతా ప్రశ్నలు అడిగి వచ్చేసాయి. ఒకడు బయటకు వచ్చాడు, ఇంకొకడు లోపలే ఉన్నాడు. వెస్టర్న్ బుద్ధులు ఇండియాకు కూడా వచ్చేసాయి. మేనేజర్, ఈ చైన్ రేట్ ఎంత? తెలీదు, మా అమ్మ కొనింది. తీ, రేటు కనుక్కుంటా. సార్. ఎస్, అలాగా? అవును సార్. చూద్దాం పదండి. పదండి సార్. ఉంగరం ఉందా? తీ. పర్సు రేటు తెలుసండి. నేను కనుక్కుంటా. సార్, మేజర్ గారు, మీతో వచ్చిన కుర్రాడెవరు? ఎందుకు? ఏం జరిగింది? పదండి పదండి. నీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్టే. క్షమించండి సార్, నేను అలాంటి వాడి కాదు సార్. నన్ను వదిలేండి సార్. మేజర్ గారు,
మీరు కొనడం అయిపోతే దయచేసి బిల్లు కట్టి దయచేయండి. సారీ సార్. ఇతనేంటి ఇలా అంటున్నాడు? నడు. ఛీ. Nasty fellow. మీరు ఎందుకు అలా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఐఎమ్ షాక్డ్. నా కూతురు సెలక్షన్ ఇంత బేవార్స్ గాను దరిద్రంగాను ఉంటుందనుకోలేదు. ఒక గేని లవ్ చేస్తుందా? షేమ్. హలో సార్, మీలో మీరే ఇమాజిన్ చేసుకొని నన్ను అంటారేంటి? గే ఎవరు? నువ్వే. లేకపోతే ట్రయల్ రూమ్ లో వేరే మగాళ్లతో ఆ న్యూసెన్స్ ఏమిటి? ఎందుకు నవ్వు? ఓ, అంత హ్యాపీగా ఉందా? నో సార్, అసలు జరిగింది వేరు, మీరు అనుకున్నది వేరు. ఆ రాస్కెల్స్ ఎవరో నాకు తెలియదు. సడన్ గా ట్రయల్ రూమ్ లోకి వాళ్ళిద్దరు వచ్చేశారు. మేజర్ ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగారు. నేను చెప్పాను. ఇంకొకడు మనీ పర్సు, మెళ్ళో బంగారం ఇమ్మన్నాడు. ఇచ్చాను. అంతకు మించి ఇంకేం జరగలేదు సార్. అయితే ఇదంతా రాస్కెల్ గాడి పని అన్నమాట. ఓకే, వాణ్ణి వదలను, చంపేస్తాను. ఎవరతను? ఏంటా గొడవ? నీకనవసరం. ముందు సరిగా చూసి డ్రైవ్ చేయి. హలో శివాజీ, మై ఫ్రెండ్. ఎలా ఉన్నావు? ఎక్కడ ఉన్నావు? ప్రస్తుతం మీ ఊళ్ళోనే ఉన్నాను. ఓ ఎంక్వైరీకి వచ్చాను. నువ్వు నాకు ప్రామిస్ చేసావు, గుర్తుందా? ఎస్, గుర్తుంది. అందుకే నా కొడుకుని వెంట తీసుకొచ్చాను. గుడ్. అయితే లంచ్కి ఇంటికి వచ్చేసాయి. నీ కొడుకు నా కూతురు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు నచ్చితే మనం ముహూర్తాలు పెట్టుకోవచ్చు. ముందు నీకు నచ్చాలి కదా. అఫ్ కోర్స్, నాకు నచ్చటం చాలా ఇంపార్టెంట్. అయినా నీలాంటి వీరుడు కొడుకు నాకు ఖచ్చితంగా నచ్చుతాడు. నేను ఇంట్లో వెయిట్ చేస్తుంటాను. కమ్ ఫాస్ట్. అలాగే. నువ్వు అడగాలనుకుని అడగలేకపోతున్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను, విను. నా కూతురికి నా ఫ్రెండ్ కొడుకునిచ్చి పెళ్లి చేయబోతున్నాను. నువ్వు ఉండగానే ఇంకో కుర్రాడితో పెళ్లి చూపులేమిటా అనుకుంటున్నావేమో. ఆ వచ్చేవాడు నా ఫ్రెండ్ శివాజీ కొడుకు. రెండో పెళ్ళా సార్? What? యాక్టర్ శివాజీ గణేశన్ కొడుకులు చాలా పెద్దవాళ్ళు, అందుకని అడిగాను. శివాజీ గణేశన్ కొడుకు కాదు, మేజర్ శివాజీ కొడుకు. శివాజీ చాలా ధైర్యవంతుడు, మంచివాడు, నాలాగే ఆలోచిస్తాడు. మా డాడీ కూడా చాలా ధైర్యవంతుడు, మంచివాడు, కానీ మీలా ఆలోచించడు. సరే సార్, మీ ఇష్టం. ఆ వచ్చేవాడు నాకంటే బెటర్ పర్సన్ అయి ఉంటే సింధుకి నచ్చితే అంతకంటే కావాల్సిందే ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఎక్కడో చూసినట్టుందే. హే, ఎవరు నువ్వు? మీరా? ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నారు? ఎందుకు? మీరు కిలాడిమత్ జ్యువెలర్స్ లో కొని ఉంటారు. మీకెలా తెలిసింది? ఆ, అమ్మింది నేనే. అంటే మీరు వీరదాస్, జ్యువెలరీ ఎక్స్పర్ట్. ఓ, ఏం మాట్లాడుతున్నావు? ఆవిడ చెవిరింగులు చూసారా? ఇది ఆఫీసు. ఆ. ఇక్కడ కూడా నీ యాక్టివిటీస్ చేయాలా? తన్నులు తింటావు నీ. అవునా? ఏంటతని యాక్టివిటీ? ఏం లేదు, జ్యువెలరీ కొనడం, అమ్మడం, ఓహో. లిఫ్ట్ చేయడం. మీకు ఇతని గురించి తర్వాత చెప్తాను, ప్లీజ్ క్యారీ ఆన్. నీ నోటి దూలా. Excuse me?
కొత్త మోడల్ దిద్దులు ఏమైనా వస్తే చూపించండి తీసుకుంటాను షూర్ కొత్త మోడల్ కొట్టే వీరదాసు నీతో పనుందమ్మా, పద. రే కొత్త స్టాక్ రాగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అయినా ఏంట్రా ఫోజు తప్పే ఉంది. రేయ్ నిన్ను మళ్ళీ ఆఫీస్కి పిలిస్తే చెప్పుతో కొట్టు. తప్పకుండా. అంటే నిజంగా కొడదామన్నా? ఇంతకీ నన్ను వాళ్ళు ఎందుకు పిలిచారో చెప్పండి. ఒరే వీరదాసు, మా ఆఫీస్ లో అప్పలమ్మ అని ఒక సర్వెంట్ ఉంది. ఆ. ఆవిడకి ఒక లవర్ ఉన్నాడు, ఓ. పేరు సుందరం. వీళ్ళిద్దరిలో ఎవరింటి కన్నం వేయాలి? కన్ను వేయటం కదరా నీ కన్ను. ఒక పెద్ద ఆపరేషన్ లో నువ్వు మాకు సాయం చేయాలి. అదేంటంటే ఈ రోజు ఏదో హుషారుగా ఉన్నాడు, చూద్దాం. ఈయన హుషారుగా ఉన్నదంటే ఏదో ఫిట్టింగ్ ఉందని అర్థం. రేయ్ బోలా, సార్ ఇవాళ నేను వంట చేస్తున్నాను రా. లబరే జబరే కచరే మీకెందుకు ఆ కష్టం అంటున్నారు? రేయ్ ఆ. నేను కష్టపడి చేయటం లేదురా, ఇష్టపడి చేస్తున్నాను. ఇవాళ నా క్లోజ్ ఫ్రెండ్ శివాజీ మన ఇంటికి లంచ్కి వస్తున్నాడు. నా ఫ్రెండ్కు నా చేతి వంట రుచి చూపిస్తాను. రుచి అమ్మయ్యా బతికిపోయాను. ఈ రోజు బయట హోటల్లో భోజనం చేయడం బెటర్. మీ నాన్న మిలిటరీ కుక్క, ఐ మీన్ కుక్. కుక్ అంటే వంటవాడు. నాన్ సెన్స్. ఆయన మేజర్, యుద్ధం చేశారు. కరెక్టే, రిటైర్ అయ్యారు కానీ అలవాట్లు పోలేదు. నీతో ఒక సీక్రెట్ చెప్పాలి. ఏంటది? నిన్ను చూసుకోవడానికి ఎవడో మేజర్ నా కొడుకు వస్తున్నాడు. What? ఆ, కావలిస్తే అడుగు. మమ్మీ మమ్మీ నేను అడగక్కర్లేదు, నేనే చెబుతున్నాను. ఇవాళ నీ పెళ్లి చూపులు. సింధు సింధు ఆగవే. ఎందుకంత కోపం? ఏదైనా వస్తువు కొనాలని వెళ్ళినప్పుడు మార్కెట్లో ఎన్నో వెరైటీలు చూస్తారు. ఏమో ఆ వచ్చేవాడు ఈ మెనూ కంటే ఇంటెలిజెంట్ కావచ్చు, హ్యాండ్సమ్ కావచ్చు. మెను కాదు సార్, మను. ఏదో అట్లేవయ్యా, నువ్వు చెప్పు యంగ్ మ్యాన్. నేను చేస్తున్న దానిలో తప్పేమన్నా ఉందా? చేయటం తప్పుగా సార్, చేస్తున్న టైమింగ్ తప్పు. Shut up. లకొట్టే డకొట్టే చిరాకే మోటాషే. ఈ ఇంట్లో ఇవన్నీ మామూలే అని వెళ్ళిపోతున్నారు. మ్మ్. ఏంటి మమ్మీ ఇది? నేను మను తీసుకొచ్చి నాకు ఇతను నచ్చాడు, మాకు పెళ్లి చేయండి అంటుంటే నాన్న మళ్ళీ పెళ్లి చూపులు అంటాడేంటి? లబోరే గిచా గల్లోరే. నువ్వు ఇలాంటి సిచ్యుయేషన్ లో కూడా భాష మాట్లాడితే పీక పిసికేస్తా. సింధు, ఎందుకంత టెన్షన్ పడతావు? పెళ్లి చూపులంటే పెళ్ళైనట్ట కాదు కదా. ఆయనెవరో మీ డాడీ ఫ్రెండ్ అట. కొడుకుని తీసుకొని మన ఇంటికి వస్తున్నాడు. ఆయన మాట తీసేయకుండా ఆ ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాం అంతే. నేను ఒప్పుకోను. అరే సింధు, మమ్మీ చెప్పింది కరెక్టే కదా. ఆ వచ్చిన వాడు నచ్చలేదని చెప్పేయి సరిపోతుంది. కానీ ఇప్పుడు నువ్వే ఆ పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నా బంగారు తల్లే, కలోగిలో కలా కచాచే. సింధు, మన ఇద్దరిని త్వరగా రెడీ అవ్వమంటుంది మమ్మీ. ఏంటండి మగాళ్ళ గదిలోకి అలా సడన్ గా వచ్చేయడమేనా? గడి ఎందుకు పెడుతున్నారు? వద్దండి, నాకు ఇంకో పెళ్లి కాలేదు, బ్రహ్మచారిని. తండ్రి లాంటి వారు మీరు ఎలా నా మీద అత్యాచారం చేయకూడదు. వద్దు, వెళ్ళిపోండి. వద్దండి, గుచ్చుకుంటుంది, తీసేయండి సార్. ఓవర్ యాక్షన్ ఆపితే తీసేస్తాను. చెప్పండి సార్. ఆ మేజరు అతను కొడుకు వచ్చినప్పుడు నోరు ఇప్పినా ఎక్స్ట్రా మాట్లాడినా గుండెల్లో దిగుతుంది. టేక్ కేర్. మరి నేను ఎవరినైనా అడిగితే ఏం చెప్పను? కంప్యూటర్ కోచ్. నా కూతురికి కంప్యూటర్ నేర్పడానికి వచ్చిన కోచ్ అని చెప్పు. కోచా? ఏ బాలేదా? పోనీ డ్రైవర్ అని చెప్పనా? వద్దు, కోచే బాగుంది. వివాహ భోజనంబు వింతైన వంట కంబు వియాల వారికి విందు నా చేతి వంట పసందు. అమ్మగారు, మీరేం భయపడకండి. మనం బయట హోటల్ నుంచి భోజనం తెప్పించుకుందాం. గెస్ట్లు వచ్చి తినేసి పోతారు. నా ఉద్దేశం తిని వెళ్తారని.
నేను లవ్ చేసిన ధనరాజ్ నచ్చలేదు, నువ్వు తీసుకొచ్చిన మను నచ్చలేదు. ఇప్పుడు డాడీ తీసుకొచ్చేవాడు ఎలా ఉంటాడో చూడాలి. అక్క, నేను డిసైడ్ అయిపోయాను. ఇవాళ వరల్డ్ వార్ జరిగినా సరే నేను లెక్క చేయను. డాడీకి ఫిట్టింగ్ రిప్లై ఇవ్వబోతున్నాను. సింధు, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ ఇష్యూ మాత్రం పెద్ద చేయకు. ఆకాశి మిఠాచి కిటాచి. తమరు చాలా అందంగా ఉన్నారని అంటున్నారు. థ్యాంక్ యూ మేడం. ఈ డ్రెస్ లో నేను కంప్యూటర్ కోర్స్ లో ఉన్నానా చెప్పండి? నీకు టై కొట్టుకోవడం ఎవరు నేర్పారు? నాన్న పేరు చెప్తే ఆయన కూడా తిట్టేస్తారు. సార్, యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను సార్. నీకు నేర్చుకోవడం కూడా రాదు. రాత్రి చెప్పింది గుర్తుందిగా? మీరు మర్చిపోయే ఛాన్స్ ఇవ్వరు కదా సార్. ఇప్పుడు ఎలా ఉంది టై? ఉల్లిపాయ వాసనతో వెరైటీగా ఉంది. ఇందుకే ఆడవాళ్ళు ఎవరికీ అర్థం కారు. లవ్ చేసిన నా కోసం ఏ ఒక్కరోజైనా ఇలా తయారయ్యావా? ఎవడో గొట్టంగాడి కోసం వరల్డ్ బ్యూటీలా రెడీ అయ్యో. మను, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. మ్యాటర్ ఇస్ ఓవర్. నీకు నేను ఎలా కనిపించినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. డిఫరెన్సా? ఉంటుంది. నిసగా 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 రేసా గమపమగరేసా నిసగా 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 రేసా గమపమగరేసా నిసగా 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 రేసా గమపమగరేసా. అందంగా కనబడితే డిఫరెన్స్ ఉంటుంది డార్లింగ్. ఎవరైనా వస్తారు, వద్దులు. ఇక్కడికి ఎవరు వస్తారు? ఈ టైంలో రొమాన్స్ తప్పించి ఇంకెవ్వరూ రారు. చాలే, ఇంకా వెళ్ళు మై డియర్ కంప్యూటర్ కోచ్. నేను రొమాన్స్ కోచింగ్ కూడా ఇవ్వగలను. ఓ శాంపుల్ క్లాస్ చెప్పనా? ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు. మరి ఎప్పుడు ఎక్కడా? ఏంటి ఇది? నువ్వు అనుకున్నదేం లేదులే, కానీ త్వరగా రెడీ అయ్యరా. ఈ టైంలో ఇంటి దగ్గర నుంచి ఫోనా? మై గాడ్, ఇప్పుడు ఏం చెప్పాలి? బోలా ఆగో, ఎక్కడికి? దిశోరే కాశ్మీరో పుల్లరే ఉసోరే. నేను ముందే డిసైడ్ అయినమ్మా, ఈ రోజు లంచ్ హోటల్లో చేద్దామని. మీకు పార్సల్ తీసుకొస్తాం, ఇవే మనం తినొద్దు. గయా మియా చలాకుల మిల. అమ్మాయిని రెడీ చేసి తీసుకొస్తావా? అక్కర్లేదు, నేనే తీసుకొస్తాను. హాయ్. మను, నీ మొహానుకున్నది ముల్తానీ మట్టే కదూ? కాదు, గార్డెన్ లో మట్టి. గార్డెన్ లో మట్టా? దాంట్లో కెమికల్స్ కలుపుతారేమోరా? నాన్న, ఇది ప్రకృతి వైద్యం, కెమికల్స్ వాడరు. అవును, నోట్లో మట్టి కొడతారు. బాబాయ్, అక్కడ డాక్టర్స్ బాగున్నారా? ఒక మిలిటరీ డాక్టర్ ఉన్నారు, పెద్ద క్రాకు. మిలిటరీ డాక్టరా? అవును మమ్మీ, మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఒరేయ్, మొహానికి మట్టి పూశారు, మరి తలకు ఆముదం పట్టించారా లేదా? ఒకవేళ వాడు పట్టించకపోతే నువ్వు బాగా పట్టించేసుకో. నాకు ఆముదం రాయడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక మనిషి ఉన్నాడు బామ్మ. నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్.
వీడు అలా ఉన్నాడేమిటి? నిజంగానే అలా ఉన్నాడా? నాకు అలా కనిపించాడా? డాడీ ఏమైందండి? ఏమైంది? ఆ మనుగాడు నట్లూజ్ కేసులో ఉన్నాడమ్మా. నట్లూజా? ఆ, మొహానికి నల్లటి మసి పూసుకొని ల్యాప్టాప్ లో మాట్లాడుతున్నాడు. మను, డాడీ, మను, మీరుండండి. మను, ఏంటిది? మను, ఏంటి సింధు? డాడీ చూడండి. డాడీ ఏమండి? కలోచి, కరాచీ, ఉలోచి, మిఠాచి. మీకు ఈ మధ్య హెల్యూజేషన్స్ బాగా పెరిగాయి అంటుంది అమ్మ. అంటే లేనివి ఉన్నట్టుగా కనపడ్డాం. ఏంటి డాడీ ఇది? రావాల్సిందో. మనం వెళ్దామా సార్? గెస్ట్లు వస్తారేమో. చెప్తా, నీ సంగతి గెస్టులు వెళ్ళిన తర్వాత చెబుతా. హలో శివాజీ. రే నిఖిల్ దిగరా. వీడు మా అబ్బాయి నిఖిల్. ఈయన మేజర్ చంద్రకాంత్ అంకుల్ రా, రిటైర్డ్ మిలిటరీ. అంకుల్ ముందు మీరు ఆ గన్ దూరం పెట్టండి అంకుల్. కుర్రాడు మిలిటరీ కాదు, ఇంజనీరు. అందుకే తుపాకులంటే భయం. ఓకే ఓకే, కమాన్ మై బాయ్. వీడెవడో డాడీని చూసి బాగా భయపడుతున్నాడు. కమాన్. గలి గిలి బిలి జిలిబిలి గిలి మటాచే జట్టాయో పిటాయో. గిలిచిలికి పలయ బలయ బుయ్యో. వెరీ హ్యాపీ. అప్పుడెప్పుడో బార్డర్ లో పనిచేస్తున్నప్పుడు మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. శివాజీ, వాడు బోలా, నా అసిస్టెంట్. సార్. అతను మను, కంప్యూటర్ కోచ్. నేనా? కంప్యూటర్ కోచా? నాకేం తెలీదే. నా పేరు మను, నేను కంప్యూటర్ కోచ్. నాకేం తెలీదు. మై డాటర్స్ బిందు, సింధు. హలో. మీ ఇద్దర్లో పెళ్లి కూతురు ఎవరు? అది మీ ఇష్టం. అక్క మొగుణ్ణి వదిలేసింది. నేను ఇంకా మొగుణ్ణి ఫిక్స్ చేసుకోలేదు. నేను కంప్యూటర్ కోచ్, నాకేం తెలీదు.